శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అజద్ గారు చర్లపల్లి విజయారెడ్డి ఎప్పుడైతే ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆమె సూసైడ్ చేసుకుందో ట్రైన్కి ఎదురెళ్ళి అందరూ కూడా చాలా షాక్లో ఉన్నారు. ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ మంచి జాబ్ ఉన్న అమ్మాయి అంత పెద్ద పెద్ద పిల్లల్ని తీసుకొని అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంది ఆ మిస్టరీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దాదాపు 3 నెలలు అయిపోతుంది. అందరూ ఆ కేసుని కూడా మర్చిపోయే టైంలో ఇప్పుడు విజయారెడ్డి భర్త వచ్చి అత్త బావమరిది వాళ్ళ వైఫ్ నుంచి నాకు థ్రెటనింగ్ ఉంది అని చెప్పి నిన్న కొన్ని ఆడియోలు కూడా రిలీజ్ చేశారు. అంటే నా పిల్లలు భార్య కూడా చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకునేంత పిరికి వాళ్ళు కాదు, ఆస్తి కోసం వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం వల్లే వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారు, ఆస్తి అడుగుతున్నారు అని మాట్లాడుతున్నాడు. అసలు ఈ సమాజం ఎటుపోతుంది? ఇప్పుడు ముగ్గురు ప్రాణాలని బలి తీసుకున్న తర్వాత మిస్టరీ ఏంటనేది ఇప్పటివరకు పోలీసులకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇవన్నీ చెప్పడం వల్ల మళ్ళీ ఒక క్లూ అనేది పోలీసులకు దొరికింది. దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ కేసుని ఎలా చూడాలి మనం? ఒకటమ్మా, ఇప్పుడు ఏదైతే ఈ కేసు ఏదైతే 3 months అవుతుంది కదా, మరి ఇన్ని రోజులు ఆయన ఎందుకు లేట్ చేశాడు అనేది ఒక కోణంలో ఆలోచించాలి. ఎందుకంటే మరి ఆయనకైనా థ్రెటనింగ్ ఉండి భయం వల్లనో లేకపోతే షాక్ గురయ్యాడా ఎందుకు అనేది ఒకటి ఆలోచించాలి. రెండోది, ఆయన ప్రాణానికి రక్షణ కావాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైతే ఇతను బెదిరిస్తున్నారు లేకపోతే ఎవరు ఇతను భయపడుతున్నాడు కదా నన్ను చంపేస్తారని చెప్పేసి, సో అలాంటి సందర్భాల్లో ఇతను వేరే వాళ్ళు అది ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. రైట్ టు లీవ్ కింద అతనికి ఉంది, హక్కు ఉంది. సో ఇక ప్రాపర్టీ విషయంలో ఆమె చనిపోయింది, పిల్లల్ని చంపేసింది అని ఏ కోణంలో ఆలోచిస్తున్నా దానికి రీజన్ వీళ్ళే. ఎందుకంటే సూసైడ్ అబిట్మెంట్ ఏదైతే ఉందో ఆమె సూసైడ్ చేసుకున్న కారణం వీళ్ళే. ఇప్పుడు చెప్పిన బామ్మర్ది లేకపోతే అత్తగారు ఎవరో ఉన్నారో వారు కనుక అయినట్లయితే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది దీంట్లో. లేదు ఇది ప్రాపర్టీకి సంబంధించిన మ్యాటరు, ఇది నిజంగా ఉద్దేశపూర్వకంగానే అమ్మాయిని నువ్వు చచ్చిపో అని చెప్పి వీళ్ళు అలా అన్నారా, లేకపోతే వీళ్ళు ఎవరన్నా చంపేశారా అనేది ఆ కోణంలో చూడాలి. ఇప్పుడు అది మర్డరా అది సూసైడ్లో మరి ఏమైనా సూసైడ్ చేసుకుంది కదా, దానికి వీళ్ళు సూసైడ్ని చేసుకున్నానికి ప్రోత్సహించారా, అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటారు. సో అది చేశారా, ఇవన్నీ కోణాల్లో ముందు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంకొకటి, ఈయన ఎందుకు ఇన్ని రోజులు లేట్గా ఉన్నాడు? ఆ రోజు ఎంత బాధతో వచ్చి వేరే దేశంలో ఉంటాడు కదా, ఆయన వేరే దేశం ఉంటాడు కదా, వచ్చి ఇక్కడికి వచ్చి బాధతో ఆయన ఏదో చెప్పినప్పుడు అప్పుడే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఎందుకు కోరలేదు అనే దాని మీద అలా కాన్సెప్ట్ ఒకటి ఆలోచించాలి. సో వీటన్నిటితో పాటుగా అతి ముఖ్యమైనది ఏంటంటే ఆయన ప్రాపర్టీ ఏదైతే ఉందో, అంటే ప్రాపర్టీకి సంబంధించి మామూలుగా మనకి ఏంటంటే హిందూ సక్సెషన్ యాక్ట్లో ప్రాపర్టీ కోసం ఎవరైనా సరే చంపితే వాళ్ళకి మళ్ళీ ఆ ప్రాపర్టీలో రైట్ రాదు. అంటే ఒక తండ్రిని చంపితే కొడుక్కి ప్రాపర్టీలో వాటా వస్తుంది అని అన్నారు అనుకోండి, అని ఆయన తెలిసింది అనుకోండి, కొడుకు కనుక తండ్రిని చంపేశాడు అనుకోండి ప్రాపర్టీ కోసం, అప్పుడు అతను ఆటోమేటిక్గా ఆ యొక్క ఆస్తిలో అతను హక్కు కోల్పోతాడు. అది క్లియర్గా ఉందన్నమాట. సో అలా జరిగినా కూడా వీళ్ళు ఒకవేళ ఆ బామ్మర్దో అత్తగారో లేకపోతే ఏమైనా చచ్చిపోతే మనకు ఆస్తిలో వాటా వచ్చిద్ది అని అనుకుంటే, ఒకవేళ ఆమెకు చావు కారణం వీళ్ళే కనుక అయితే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రాదు అందులో. అర్థమైంది మీకు? సో దానివల్ల కూడా అట్లా కూడా ఏం ఉపయోగం లేదు. లేదు ఇతనే కారణం అయితే ఇతను కూడా రాదు. అది లేదు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ, ఆమె విజయారెడ్డి గారు తనకు తాను సంపాదించుకున్న సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఉందనుకుందాం మోటార్స్కి, అలాగే ఇతను ఏమైనా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఉందనుకోండి, అప్పుడు ఇతను భయపడాల్సిన అవసరం ఏముంటుంది? అంటే విజయారెడ్డికి సంబంధించిన ఆస్తులే కాకుండా భర్త ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఏం కొన్నా కూడా మొత్తం ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆమె పేరుతోనే పెట్టుకున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. అదేనమ్మా నేను అనేది, ఇప్పుడు ఆమె పేరుతోనే ఉన్నది కదా నేను చెప్పేది. ఆమె పేరు మీద ఆస్తి ఉందండి, ఆమె చనిపోతే ఆ ఆస్తి ఇతనికి వస్తుంది, అంటే అదే బామ్మర్దికి వస్తుంది, అదే కదా. తండ్రి తల్లి తమ్ముడు ఎవరో వాళ్ళకి వస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా సక్సెషన్ యాక్ట్ ప్రకారం కూడా ఏంటి, ఈమె చావుకు కారణం కనుక వీళ్ళైతే ఆమె వచ్చే వాటాలు ఈమెకు రాదు, లేగలేరు వీళ్ళు గారు. ఫస్ట్ లేగలేరు ఇతను భర్తే వస్తారు కదా. ఇప్పుడు ఆ పేరు మీద ఆస్తుందండి, విజయారెడ్డి అని ఆమె పేరు మీద ఆస్తుంది, ఆమె వీళ్ళ రాయలేదు అనుకుందాం. ఆ చనిపోతే ఫస్ట్ లేగలేరు ఎవరు వస్తారు? భర్త ఉన్నాడు కదా, ఆటోమేటిక్ భర్తకు వస్తుంది. అందులో వాళ్ళకి ఎట్లా వాటా వస్తుంది? అంటే ఆస్తులు మావి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది రుజువు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. కానీ ఏం పేరు మీద ఉన్నప్పుడు భర్త లీగల్ ఎయిర్ అవుతారు కదా. సో అదన్నీ దానికి పెద్ద లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. దానికి ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రతి ఆస్తి ప్రతి డాక్యుమెంట్ చూస్తే కానీ మనం చెప్పలేము. కానీ మీకు కామన్గా చెప్తున్నా, కామన్ మ్యాన్గా ఉన్నప్పుడు ఒక మహిళ పైన ఆ మహిళ పైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినా అనవసరం. ఆ స్త్రీదాని నుంచి వచ్చిందా లేకపోతే ఆమె సంపాదించుకుందా లేకపోతే భర్త సంపాదించాడు అనేది పక్కన పెడితే, ఆమె పైన ఆస్తి ఏదైతే ఉందో స్త్రీధనం ఆ సొంత ఆస్తి అది. సో ఆ ఆస్తి ఎవరికి ఆమె ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు, దానం చేసుకోవచ్చు, ధర్మం చేసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు. ఒకటి
రెండో పాయింట్ లేదు, ఆమె కనుక చనిపోయింది వీలునామా రాయకుండా, అప్పుడు భర్తకు ఆటోమేటిక్ భర్త ఉన్నాడు కాబట్టి భర్తకు వస్తుంది. అందుకే ఇప్పుడు భర్త కూడా అంటే ఆస్తులన్నీ వాళ్ళకి రాసిమ్మని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు, నా ఆస్తులు కూడా ఇవ్వమంటున్నారు, ఒకవేళ అవి ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు, నా ఆస్తి చెందితే నా పేరెంట్స్ కి చెందాలి, లేకపోతే ఏదైనా ఆర్ఫనైజ్ కి చెందాలి అని మాట్లాడుతున్నారు. అవునా, దానికి ఆయన పెద్దగా పబ్లిక్ లో చెప్పేది ఏముంటది, ఆయన వీలునామా రాసేయచ్చు, లేదా గిఫ్ట్ డీడ్ చేసేయచ్చు, లేదా ఆస్తి అమ్మేసుకోవచ్చు, అమ్మేసుకుని దాన్ని ట్రస్ట్ పెట్టి ట్రస్ట్కి మార్చుకోవచ్చు. దానికి ఆయన పబ్లిక్ లో చెప్పాల్సిన అవసరం ఏముంటది. సో ఇది కూడా మనం విచారించాలి, క్వశ్చన్ ఆఫ్ లా. అంటే ఇప్పుడు ఈ కేసులో విచారణలో ఇప్పుడు పేరెంట్స్ పెట్టిన ప్రెషర్ వల్లే ఆమె చనిపోయింది అని తెలిస్తే ఆ ముగ్గురికి కూడా పనిష్మెంట్ పడే ఛాన్సెస్ ఖచ్చితంగా 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటది. కానీ రుజువు చేయాల్సిన బాధ్యత తన పైన కూడా ఉంటుంది. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒకటి, ఆమె సూసైడ్ లెటర్ రాసింది ఏమన్నా, నాది ఆత్మహత్య కారణం అమ్మ మా నాన్న రాసిందా, లేదు కదా, రాయలేదు కదా. లేదు అని చెప్పి ఆడియో వీడియో క్లిప్పులు ఏమైనా ఉంటే అవి 65 BNS కింద 65 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద అవి 65B కింద ఓకే ఇది ఒరిజినలా కాదని చూడాలి. అంతేగాని ఆడియో వీడియో క్లిప్పులు ఈ రోజుల్లో ఏముందండి, పెద్దగా ఎవరు పట్టించుకుంటారు దాన్ని, అది ఒరిజినల్ కాదని మీరు నేను ఎట్లా చెప్తాం. అంటే ఫారెన్సిక్ ల్యాబ్ లో టెస్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. అదేనండి, అది చెప్పినప్పుడే మనం నమ్మాలి అంటాను. నేను చెప్పి లీగల్గా చెప్తున్నా. కామన్ మ్యాన్కి ఇప్పుడు నా వాయిస్ మీరు రికార్డ్ చేసి మీ వాయిస్ని రికార్డ్ చేసి రోడ్డు మీద ఆజాద్ వాయిస్ అది నందు వాయిస్ అని నేను చెప్తే అది మీరు నేను నమ్ముతాం, జనరల్ కామన్ మ్యాన్ నమ్ముతాడు, లేదా లేదా ఆయన వాయిస్ అని నమ్ముతాము. ఆ వాయిస్ కరెక్టా కాదనేది ఎవరు చేయాలి, ఫారెన్సిక్ వాళ్ళు చేసేయాలి. చెప్పినప్పుడు అప్పుడు నిజంగానే అది వాయిస్ కరెక్ట్ అయితే ఆ డివైస్ ఉండాలి ఫస్ట్. ఆ డివైస్ అయితే ఆ రెండు కరెక్ట్ అయితే అప్పుడు ఆ డివైస్ నుంచే ఆ వాయిస్ ఉందన్నప్పుడు డివైస్ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన ఆ డివైస్ ఉంది అని కరెక్ట్ ఒరిజినల్ వాయిస్ అన్నప్పుడు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నేను మీకు ట్రాన్స్ఫర్ చేసి ఆయనకి ట్రాన్స్ఫర్ చేసి ఆయనకి ట్రాన్స్ఫర్ చాలా పనికిరాదు కదా అది. సో ఇవన్నీ కూడా అంటే ఇంకా తీవ్రంగా ఆలోచించాలి, తీవ్ర కోణంలో ఆలోచించాలి. ఇప్పుడు ఈయన నా ఆస్తుల కోసం నన్ను చంపుతాను బెదిరిస్తున్నారు అని నేను అనుకున్నప్పుడు సింపుల్గా ఆస్తి ఎవరైతే ఆయన ట్రస్ట్ ఏదో అంటున్నాడు కదా, ఆయన అన్ని మీద చేసి మెల్లగా సైలెంట్గా ఉండొచ్చు కదా, నా పేరు మీద ఏం లేదని ఉండొచ్చు కదా. లేదా ఆయన లీగల్ ఎయిర్ వేసాడా కోర్టులో అదో చూసుకోవాలి, లీగల్ ఎయిర్ వేసాడా మా భార్యకు సంబంధించిన ఆస్తులు నావే అని చెప్పి. సో అప్పుడు ఆయన వీలునామా రాశాడా, ఆయన సొంత ఆస్తులు అయితే వీలునామా రాశాడా, ఇవన్నీ చూడాలి. మిటివేషన్ జరిగిందా, ఏం ఆస్తులు ఉన్నాయి ఆ పేరు మీద, ఎలా వచ్చినాయి, ఎంత జరిగినాయి, ఆమెకు అప్పులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ ఆయనే కదా లీగల్ హెయిర్. సో ఆయన లీగల్ హెయిర్ కోర్టులో సబ్మిట్ చేశాడా లేదా, ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు అవునండి లీగల్ హెయిర్ వేసాను, ఆమెకు ఆస్తికి వారసుని నేనే, సో అప్పుడు నా ఆస్తి కోసం వాళ్ళు నన్ను బెదిరిస్తున్నప్పుడు పోలీసుల్లో కంప్లైంట్ ఇవ్వాలి. అంతే కదా, లీగల్గా అది చేయాలి కదా. పోలీసులను కంప్లైంట్ ఇవ్వకుండా ఆడియో వీడియో నేను బయట పెడతా అంటే ఓకే బయట పెట్టచ్చు, తప్పేం లేదు. ఆయనకున్న రైట్ అది కరెక్ట్. కానీ అది మీకు లీగల్గా ఎంతవరకు చెల్లుతాయి అనేది అది క్వశ్చన్ ఆఫ్ లా అవుతుంది కదా. దాని మీద కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత నిజమే అని అనుకున్నప్పుడు దీనికి ఎండ్ కార్డ్ ఎట్లా ఉంటుంది, ఎండ్ కార్డ్ ఎలా, దీనికి ఆస్తులు ఎండ్ కార్డ్ అన్నప్పుడు అతను ఆస్తులు చెప్తున్నాడు నా తల్లిదండ్రులకి ఇచ్చేయాలి. ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తులు వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తాడు, ఆయన ఆర్ఫనైజ్ కి రాసుకుంటాడు. వాళ్ళు ఏమంటారంటే మేము సంపాదించుకున్న ప్రతి రూపాయి నా కూతురు పేరు మీదే పెట్టాం కాబట్టి అవి రాసివ్వాలి అన్నట్టుగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉన్నప్పుడు వాళ్ళు కోర్టులో కేసు వేసుకోవాలి. ఎందుకు అంటే డిక్లరేషన్స్ కూడా ఫైల్ చేసుకోవాలి. ఇది మా ఆస్తులు మేము కష్టపడి డబ్బులు ఇచ్చాము కాబట్టి ఆమె కొనుక్కుంది, మేము కొనిపెట్టామని వాళ్ళు కోర్టులో సివిల్ కోర్టులో కేసు వేసుకోవాలి. అవన్నీ ఎప్పుడు తేలాలి, అవన్నీ తేలాలి కదా. లేదు ఇతను లేదు నేనే ఇచ్చా అని చెప్పి ఇతను అనాలి. లేదా నా భార్య సొంతంగా సంపాదించుకుంటే ఇతను కేసు వేసుకోవాలి. అది ఈ రెండు చేయాలి. ఇప్పుడు ఇది ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ లా ఏమవుతుంది, సివిల్ మ్యాటర్ సంబంధించిన ఆస్తులకు సంబంధించిన మీరు చెప్పే సివిల్ మ్యాటర్. మరి ఇవన్నీ వేసాడైనా లీగల్ ఎయిర్ వీళ్ళు వేసారా వాళ్ళు వేసారా ఎట్లా అనేది ఒకటి. రెండోది ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అది తేలాలి. అసలు ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, సూసైడ్ చేసుకుందా లేదా సూసైడ్ చేసుకున్నా ప్రోత్సహించాలి, ఇది క్వశ్చన్ ఆఫ్ లా. ఇప్పుడు పోలీసుల పని అదొకటే కదా, ఈ కేసులో ఆస్తికి సంబంధించిన పోలీసులకి సంబంధం ఉండదు కదా, అది సివిల్ మ్యాటర్ కదా. ఇప్పుడు ఈ కేసులో వాళ్ళు విచారించాల్సింది పోలీసు వాళ్ళు ఏంటి, ఈమె చనిపోయింది, ఓకే చనిపోయిన తర్వాత ఈమె అంటే ఆమెకేమో చనిపోయిందా లేకపోతే ఎవరన్నా ప్రోత్సహించారా, అర్థమైందా? ఆ రెండింటి మీద చూసుకున్న తర్వాత ఎవరన్నా ప్రోత్సహించారు, ప్రతి చెప్పినట్టు అత్తగారు మామగారు XYZలు ప్రోత్సహించారంటే వాళ్ళకి శిక్ష పడుతుంది. అందుకని ఆస్తి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి అమ్మ ఇగో మీరు ఇట్లా అన్నారని చెప్పి ఆస్తి పోలీసు వాళ్ళు తీసుకుని ఆమెకి ఇచ్చేది ఉండదుగా, అది సివిల్ మ్యాటర్ కాబట్టి అది సివిల్ కోర్టులో ఆయన వేసుకోవాలి. ఆయనకు సంబంధించిన సొంత ఆస్తులు అయితే ఇమీడియట్ గా వీలునామా రాసుకోవాలి, అయితే గిఫ్ట్ డీడ్ చేసుకోవాలి పేరెంట్స్ మీద. దానికి మీడియాకి వచ్చి చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం అనేది నాకు అర్థం కాదు. అంటే వైఫ్ చనిపోవడానికి పిల్లలు చనిపోవడానికి రీజన్ కూడా వాళ్ళే కారణం అన్నాడు. అంటే కేసు ఇప్పుడు రీఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఇట్ మేబీ ఎవిడెన్స్ ఉంటే ఉంటది, ఉండి ఒకవేళ నేను అదే చెప్తున్నాను, ఒకవేళ ఆమెకి కారణము ఇతనే అంటే ఎవరైతే ఉన్నారో అని తెలిస్తే వారికి అరెస్ట్ చేస్తారు, వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తారు, కేసు తేలుతుంది. తేలినప్పుడు వాళ్ళు నిజంగానే రుజువు అయితే జైలు శిక్ష పడుతుంది.
ఓకే. ఆస్తులు అయితే రావు, ఆస్తులకు సంబంధించిన వ్యవహారం అయితే జరగదు ఇది. అది లీగల్ గా అది లీగల్ గా జరిగింది. ఓన్లీ ఈ కేసు ఎందుకు చనిపోయారు అనే Yes, పాయింట్ దాని మీద వస్తుంది, క్రిమినాలజీ అనేది దాని మీద వస్తుంది. ఓకే.